ధరణి చట్టం ఏమైందంటే ఈ కొత్తగా హక్కుల రికార్డు ఏది తయారు కాలేదు, పాత 1Bనే కొత్త హక్కుల రికార్డు కొనసాగింది. ఇందులో తప్పులను సవరించడానికి అవకాశం లేకుండా పోయింది. ధరణిలో వచ్చిన పెద్ద చిక్కు ఏమైంది అంటే ఏదైతే రికార్డు మనం ధరణిలో హక్కుల రికార్డుగా ప్రకటించుకున్నామో దాన్ని సవరించుకోవాలంటే కోర్టుకు పోవడం తప్ప చట్టబద్ధంగా వేరే మార్గం లేదు. కానీ ప్రభుత్వం రకరకాల మోడల్ ద్వారా CCLAకి కలెక్టర్ అధికారం కల్పించారు, దాంతో చిక్కులు వచ్చినాయి. ఇక ఈ మ్యూటేషన్ ప్రక్రియలో కొన్ని రకాల మ్యూటేషన్ల మీద ఇబ్బందులు ఉండేవి. నెక్స్ట్ స్లైడ్. ఇవి ప్రధానంగా ధరణి చట్టం, మనం 2020 ధరణి చట్టం ఏదైతే అంటున్నామో ఆ ధరణి చట్టంలో ఉన్న లోపాలు. ఒకసారి మీరు స్లైడ్ మీద చూస్తే ధరణిలో గనక తప్పులుంటే సవరించడానికి చట్టంలో ఎట్లాంటి అవకాశం లేదు. కానీ కొన్ని సర్క్యులర్ల ద్వారా చట్టబద్ధత లేకపోయినా సరే ఒకప్పుడు CCLA కలెక్టర్ కొన్నిటిని సరిచేయొచ్చు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారాలని కొంత డీసెంట్రలైజ్ చేస్తూ కొన్ని సమస్యలు తహసీల్దార్లు, కొన్ని RDOలు, కొన్ని కలెక్టర్లు, కొన్ని జేసీలు పరిష్కారం చేయొచ్చు చెప్పారు. కానీ ఈ సర్క్యులర్లకు ఏ దానికి కూడా ROR ధరణి చట్టంలో ఎట్లాంటి మార్గం లేదు. సమస్య ఉంటే కోర్టుకు పోవాల్సిందే తప్ప రికార్డు సవరణకి ప్రభుత్వం దగ్గర అధికారాలు లేవు. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ROR అనేది ప్రభుత్వం నిర్వహించే ఒక హక్కుల రికార్డు పుస్తకం. ప్రభుత్వం రాస్తుంది, ప్రభుత్వం అధికారులు రాస్తారు, రెవెన్యూ అధికారులు రాస్తారు. ఈ రికార్డుల్లో కనుక తప్పులుంటే ఎవరు సవరించాలి? మళ్ళీ ఆ రెవెన్యూ యంత్రాంగం సవరించాలి తప్ప ఆ రికార్డుల సవరణ కోసం కోర్టుకు వెళ్ళటం అనేది భావ్యం కాదు. కానీ ఆ చట్టంలో కోర్టుకు వెళ్ళాలని చెప్పింది. ఇక మరొకటి, దాదాపుగా 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద భూములు కొనుక్కొని పట్టా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టా జారీ చేయడం కోసం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, మీరు దరఖాస్తు పెట్టుకోండి అని. అట్లా దరఖాస్తు పెట్టుకుంటే ఆ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది గౌరవ హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల. గౌరవ హైకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది అంటే అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది, కానీ ఈ దరఖాస్తుల పరిశీలనకి ధరణి చట్టంలో సెక్షన్ ఏది లేదు, అది లీగల్ ప్రొవిజన్ లేదు. కాబట్టి వీటి ప్రక్రియ ఆగిపోయింది. ఇక పార్ట్ బి పేరుతోటి ఎప్పుడైతే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందో, భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు తర్వాత పరిశీలించవచ్చులే అని సమస్యలు ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టారు, తర్వాత ధరణికి ఎక్కించాలి అని. అట్లా పక్కన పెట్టిన భూములే పార్ట్ బి. అట్లా పక్కన పెట్టిన దాదాపు 18 లక్షల ఎకరాలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఇక భూమి వారసత్వంగానో లేదా కోర్టు డిగ్రీ ద్వారానో కొనుగోలు చేస్తే అప్పుడు రికార్డులకు ఎక్కించడానికి ధరణిలో అవకాశం ఉంది. కానీ ఎవరికన్నా ఇనా భూములకు వారసు వచ్చింది, ధరణికి ఎక్కియాలి, లేదా పీటీలకు 3080 వచ్చింది, లేదా అసైన్మెంట్ భూమి పేదోడు కొనుక్కున్నాడు, ఈ పేదోడు కొనుక్కున్న భూమిని అప్పుడు కలెక్టర్ క్రమబద్ధీకరించారు. ఇట్లా ఇతర మార్గాల ద్వారా భూమి మీద హక్కులు వచ్చినప్పుడు వీటిని ధరణి రికార్డుకి ఎక్కించడానికి ఆ చట్టంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఒక సమస్య. వారసత్వంగా భూమి వచ్చినప్పుడు పట్టా చేసే ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ధరణి చట్టం ఏమంటుందంటే వారసులు కనుక ఒక జాయింట్ స్టేట్మెంట్ తీసుకొని తహసీల్దార్కి స్లాట్ బుక్ చేసుకొని దరఖాస్తు పెట్టుకుంటే ఆ నిర్ణయించిన తేదీ రోజు వారసులు తహసీల్ ఆఫీస్కి పోవాలి. తహసీల్దార్కి ఎంక్వైరీ చేసే అధికారం ఏం లేదో ఆ స్టేట్మెంట్ రికార్డు చూస్తాడు, అన్ని సరిగా ఉన్నాయంటే పట్టా చేసేవాళ్ళు. ఒక్కొక్క సందర్భంలో ఓ 4 వారసులు ఉండి ఊళ్ళో 3 ఉండి ఒక వారసులు ఎక్కడో పట్టణంలో ఉంటే ఆ 3 మేమే వారసులను పోయిన సందర్భాలలో వాళ్ళకి పట్టాలైనాయి, వారసుల మధ్యలో తగాదాలు వచ్చినాయి. ఇది ఒక సమస్య ధరణిలో.